త్వరలో ఖైరతాబాద్కి ఉప ఎన్నికలు రాబోతున్నాయా? సంకేతాలు అయితే అదే చెప్తున్నాయి. ఒక పక్క బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఖచ్చితంగా ఈసారి ఖైరతాబాద్కు ఉప ఎన్నిక వస్తుంది, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుస్తాడని చెప్పేసి బీఆర్ఎస్ ఒక పక్కన చెప్తుంటే, కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఎలా ఉండబోతుంది? దానం నాగేందర్ మళ్ళీ గెలుస్తాడా? ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి గెలిచిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్కి వెళ్ళడం, కాంగ్రెస్లో మళ్ళీ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యే కంటే చాలా తక్కువ ఓట్లతో బయటపడడం జరిగింది. ఎమ్మెల్యేకి వచ్చిన ఓట్లు కూడా ఎంపీ ఎలక్షన్స్లో రాలేదు దానం నాగేందర్కి. సో ఇప్పుడు ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే దానం నాగేందర్ పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఖైరతాబాద్ ప్రజలు ఎలాంటి తీర్పు ఉన్నారు? వారిని అడిగి తెలుసుకుందాం. 2500 ₹5 వస్తున్నాయి మా ఆయనకు, అవే వస్తున్నాయి పింఛన్. చెప్తాను కొడతారు అని ఎవడే వేయడానికి. పింఛన్లు అన్నారు, రైతు బంధు అన్నారు, అదే అన్నారు, మళ్ళీ ఏంది రేషన్ కార్డులు అన్నారు, ఏం లేవు. మేము ఊరోళ్ళమే, మాకు రేపు జాగ భూమి ఉంది, మరి గింత అవి రావాలి రైతు బంధు. ఆయన ఉన్నప్పుడు నెలకు సంవత్సరానికి 2 మాటలు వేసిండు, 7,500 ఇడు 15,000 అని, 15,000 లేవు, 10 లేవు. ఓ ముఖ్యమంత్రి అటు ఇడు ముఖ్యమంత్రి ఉన్న వాళ్ళు అన్నీ కూడా కొడుతారు, కలకల తలగా అయ్యాలి పిల్లలు తల్లులు అందరి మారుతారు. నువ్వు గెలిచినావు, నీకు ఓటు ఎందుకు వేసాను? పబ్లిక్ పార్టీ ఎందుకు మారుతున్నారు? కాంగ్రెస్లోకి వెళ్ళి తెలుగుదేశంలో వెళ్ళి కాంగ్రెస్లోకి వెళ్ళి టీఆర్ఎస్లోకి వెళ్ళి మళ్ళా కాంగ్రెస్ అభివృద్ధి కోసం మారుతున్నా అంటున్నాడు. అభివృద్ధి చేసిన వాళ్ళు మారాడు, వానికి గన్మెన్లే అవసరం ఉండదు. అసలు అభివృద్ధి చేసిన వాళ్ళకి గన్మెన్లే అవసరం ఉండదు, దొంగలు ఉంటేనే వాళ్ళకి అవసరం అంతా. ధర్మంగా పని చేస్తున్నట్టు వానికి గన్మెన్ ఎందుకు అవసరం? అసలు ఉప ఎన్నికలు వస్తున్నాయి అమ్మ, తెలుసా? తెలుసు. మళ్ళీ ఎవరు గెలుస్తారు మరి? దానం సారే గెలుస్తాడు. ఎందుకు దానం సార్ గెలుస్తాడు? కాంగ్రెస్లోకి పోయింది కదా, మరి కాంగ్రెస్లో కొంచెం మంచి పనులు చేస్తాడు కదా ఇప్పుడు, అందుకే దానం సారే వస్తాడు. ఏం చేస్తుండు కాంగ్రెస్? మంచి పనులు చేస్తుండు కొన్ని, ఇప్పుడు మొదలు పెట్టింది కదా, చేస్తాడు. అంటే పార్టీ మారిండు కదా, మరి బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్ పోయిండు కదా, అందుకే ఉప ఎన్నికలు వస్తున్నాయి కదా. మారిన కానీ దానం సారే వస్తాడు మళ్ళా ఖచ్చితంగా, ఎందుకంటే కొంచెం మనం అంటే అందరూ అభిమానం కదా, వస్తాడు ఖచ్చితంగా వస్తాడు. మళ్ళా కాంగ్రెసే వస్తుంది. మళ్ళీ ఎవరు గెలుస్తారు? ఎట్లా ఉంటుంది దానం నాగేందర్ సార్ పరిస్థితి? ఆయన అందరూ వద్దయ్యా మాకు. అమ్మో ఎప్పుడో ఒకసారి చూసినా, ఈ నేను 15 ఏళ్ళు నేను హైదరాబాద్కి వచ్చి ఆయనను ఆయన ఎందుకు మంచిగా మేము గెలిపించుకొని పోయి అందులో చేరిండు ఆయనే. మాకు 2,500 వస్తలేవు, గ్యాస్ పైసలు పడతలేవు. పోతాడు, వస్తే బయటకు వస్తే కొడతారు ఆయనను. ఎందుక చేసిన ఉద్దారకానికి ఏం బాగుంది, ఏం మంచిగా చేసిండు, ఏం మాట్లాడతాం కానీ ఏం పెట్టలేదు. వస్తాడు, అది డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయని ఖచ్చితంగా పట్టుకొని వస్తే అప్పుడు చూసినాం మేము ఆయనను. ఆయన ఫోటో దిగుతానంటే కూడా అయ్యో నాకు జ్వరం వచ్చింది సరిదైందని పక్కకు జరుగుతాడు ఆయనే. మేము వచ్చినా ఆయనని ఇప్పుడు మేము ఎవరు వచ్చినా మేము కేసీఆర్నే గెలిపించుకుంటాం, మాకు ఏమి ఇయ్యకపోని. ఏమో పానము 4 నెలల పెన్షన్ కూడా లేదు కొడుక, ఏం లేదు. 4 పైసలు కూడా లేదు 4 నెలల నుండి, ఏది లేదు. మొన్నకి తిరిగి పోయి వచ్చినాము, అది ఇది లేదు. ఎట్లా ఎమ్మట బతుకుతుండే ఈ చోటు తల్లితో నాన్న సాకలి పిల్లని ఎవరితో సీర పిండి నాన్న బతుకుతానంట నీకు చేసుకున్నాను. ఏమి ఇది ఉండదు, ఏం పెట్టినాడు వచ్చికేసి అది లేదు, ఒకటి లేదు. 4,000 ఇస్తానని 4 పైసలు గతి లేదు, పిరి లేదు, యాది లేదు కొడుక. ఏం పెట్టినాడు, ఏం చేసినాడు, ఎవరేం కేసీఆర్ అన్న నెలకు 2,000 ఎక్కువ వేస్తుండే, ఏం వేసినాడు? వస్తున్నాయి అంటారు. ఎట్లుంటుంది మరి దానం నాగేందర్ సార్ మళ్ళీ పరిస్థితి ఎట్లుంటుంది? మాకు పింఛన్లు లేవే, 10 ఏళ్ళు ఒంటరి మా అమ్మ కూడా ఇచ్చారు, చాలా రోజులు అయింది. ఏ పింఛన్ లేవు, ఏం లేవు. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఇంతవరకు పింఛన్ లేవు, 10 ఏళ్ళు అయ్యాయి పెట్టి ₹1 ఎవరు ఇస్తలేరు. ఆయన 2,000 ఇస్తానంటే ఆయన ఇప్పుడు ఎక్కిన ఆయన అవి కూడా లేవు, ఏం లేదు. మాకు ఏం లాభం లేదు, ఆయన వచ్చి లాభం లేదు. 2,000 ఇస్తాను అవి కూడా ఇవ్వలేదు. ఆయన అస్సలు రాడు, రావద్దు కూడా, మంచిగా లేదు ఆయన గుణం. వేస్ట్. 9 నెలలు అయింది కానీ 9 సంవత్సరాలు కొడుతుంది ఆయన. 9 ఏళ్ళు ఏం లాభం లేదు, ఆయన రావద్దు కూడా, పోవాలి. ఖైరతాబాద్ में बाई इलेक्शंस है ना? खैरताबाद में पता नहीं मेरे को कौन जीतेगा? 100% तो श्योर देते हैं टीआरएस आता। है उन करा नहीं बोल के नहीं है, करा उन्हें अभी 1 साल और बैठ के इन्हें क्या करा उन कुछ भी नहीं है। अभी कांग्रेस है ना? कांग्रेस है, क्या कर रहा उन्हें
गवर्नमेंट में कांग्रेस है ना। अभी तो गवर्नमेंट है, क्या कर रहा बोल के पूछ रहा, वही 4,000 बोल के पेंशनर्स को 4,000 डालता बोल के बोला। एटलीस्ट केसीआर रहते तो भी 3,000 रुपये डालता था ना। మంచిగా ఉంటుంది బై ఎలక్షన్స్ వస్తే ఇప్పుడు ఈ గవర్నమెంట్ వస్తుంది ఆ గవర్నమెంట్ చేస్తుంది అని ఏ గవర్నమెంట్ లేదు. టీఆర్ఎస్ వస్తే ఏ ఉద్యోగాలు వస్తాయి ఏమో వస్తాయి అని అనుకున్నాం. తెలంగాణ గవర్నమెంట్ వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఆయన 4 రోజులు చేసిండు. ఇప్పుడు బిల్డింగ్లు కూలగొడుతుండు, ఇండ్లు కట్టుకుని స్లమ్ ఏరియాలలో. ఇప్పుడు అలా అంతా రోడ్డు మీదే కదా, దాని నుంచి చాలా సఫర్ అవుతుంది పబ్లిక్. రాజీనామా చేసి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పోయింది కదా, మరి ఎట్లా ఉంటుంది? బాగాలేదు. నారాయణ పరిస్థితి ఎట్లా ఉంటుంది? దానం నాగిందట. ఆయన ఇటు నుంచి అటు వస్తుండు, అటు నుంచి ఇటు వస్తుండు. ముందు తెలుగుదేశంలో ఉండే, దాని తర్వాత బీఆర్లో వచ్చిండు, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చిండు. చూడాలి ఇక వాళ్ళది ఎట్లా ఉంటుంది. దానానాయంద్ర పరిస్థితి ఎట్లుంటాయనే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పోయింది కదా, ఎన్నికలు రాబోతున్నాయి త్వరలో. ఎట్లా ఉంటుంది దానానాయంద్ర? మళ్ళీ గెలుస్తాడా, ఓడిపోతాడా, ఏంది? గెలుస్తాడు. ఎందుకు ఎట్లా గెలుస్తాడు? कैंडिडेट ఉన్నాడు అట్లా, ఆయన పాత कैंडिडेट ఆయన చాలా. आज का नहीं है उन्हों, 30 साल का कैंडिडेट है उन्हों, आज का नहीं होता. पुराना कांग्रेस ही चाहिए उन्हों. खैरताबाद MLA में आसिफ नगर जो था ना, जब से कांग्रेस ही है उन्हों. आई एम बिलोंग्स टू ओल्ड सिटी, दैट्स व्हाई आई एम టాకింగ్ ఇన్ ఇంగ్లీష్, ఇన్ హిందీ. నాది కాన్స్టిట్యూన్సీ ఇది కాదు, అందువల్ల చెప్తాను, నాకు ఐడియా ఉందని చెప్తున్నా అంతే. ఎన్నికలు వస్తున్నాయంటారు, ఎట్లుంటుంది మరి ఇక్కడ పరిస్థితి? ఏం పేద ఏమున్నది, అగో పింఛన్ వస్తే వాళ్ళకి పింఛన్లు లేవు, ఏం లేవు. అగో ఇద్దరు ఇంట్లో ఈమెకు భర్త లేడు, ఇలా కోడలకు భర్త లేడు. ఇంతవరకు పింఛన్ లేదు, ఏం లేదు. ఇండ్లు ఇచ్చి ఇండ్లు కూడా కూలగొడుతున్నాడు అంట ఆయన. నిన్న మన వచ్చి కూడా ఆయన వచ్చి 10 నెలలు కాలేదు, ఇండ్లు కూలగొడుతున్నాడు పాపం గరీబోలై. బతుకమ్మ చీరలు లేవు, బతుకమ్మ లేవు, తోకలేవు, తొండే లేవు, అన్నీ ఆగమాగం చేసిండు. ఏం పింఛన్లు 2500 ఇస్తానన్నాడు మన ఎక్క ముందుకు. గరీబోళ్ళకి 2500, గ్యాస్ పిరి అవన్నీ అన్నాడు. ఏం లేదు అన్నీ ఏం లేదు, ఇంకా ఏం రాలేదు ఇంతవరకు. ఆయన ఇచ్చిన అది ఇచ్చిండు, చెప్పిండు కానీ ఏమి ఇవ్వలేదు ఇంతవరకు. మా దిక్కు కూడా చాలా పల్లెటూళ్ళలో కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇందిరమ్మ రాజ్యం లేదు, ఏం లేదు. ఇందిరమ్మ ఉన్నప్పుడు ఇండ్లు కూడా కొడుతున్నాడు ఇందిరమ్మ రాజ్యం అని. ఎన్నికలు వస్తున్నాయి కదా, ఎట్లా ఉంటుంది ఖైరతాబాద్లో? కాంగ్రెసా, బీజేపీ, బీఆర్ఎస్ఆ, ఎట్లా ఉంటుంది? ఏ మధ్యలో ఉంటుంది పోటీ? అంటే ముందు చేసిన దానికైతే బీఆర్ఎస్ వాళ్ళు మంచి చేసారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు, గృహజ్యోతి అన్నారు, గ్యాస్ అన్నారు, అవన్నీ వస్తూనే లేవు. పింఛన్ అన్నారు, పింఛన్లు కూడా ఆగిపోయినాయి తెలుసా. 2,500 అన్నారు, 2,500 ఇప్పుడు సంవత్సరం అవుతుంది వచ్చి కూడా ఏమి బెనిఫిటే చేసలేడు మహిళలకి. ఇప్పుడు ముందు ఏ అంటే ఎట్లా ఇస్తారు సార్ వాళ్ళు చెప్పండి? ఏమన్నా మనుషులకి అనుకూలం అయితేనే ముందుకి ఓట్లు వేస్తారు. ఏమి వేయకపోతే మళ్ళీ బీఆర్ఎస్ ఎవరు సంతోషంగా లేరు. కనుకోండి బస్తలు అందరినీ కనుకోండి, ఈయనుంటే ఆడదాకా ఎవరు సంతోషంగానే లేరు. ఇంతకు ముందే న్యూస్లో చూసాం సార్, కానీ క్లారిటీగా తెలియదు. ఎవరైనా పని చేసేటోళ్ళే వస్తారని అయితే అనుకుంటున్నాము. ఎవరు వచ్చినా కూడా పని చేయాలని అయితే అనుకుంటున్నాం సార్, అంతే. అంటే దానానాయంద్రు కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పోయింది కదా, ఎట్లా వస్తున్నారు మరి దాన్ని? ఇప్పుడు ఎక్కడైతే పని జరుగుతుందో మనం కూడా పని జరిగే దగ్గరకు కూడా వెళ్తాం కదా, అట్లా వెళ్ళుండొచ్చు అని అనుకుంటున్నాము. సపోర్ట్ చేస్తారా దానానాయంద్రు చేసిందని? సపోర్ట్ అని అనుకోవట్లేదు, మన పని జరుగుతుంది. ఇప్పుడు అందులో నుంచి ఇంట్లోకి వచ్చారు, పని జరుగుతుందని అనుకుంటే సపోర్ట్ చేసినట్టే కదా. ఎవరు వచ్చినా పర్వాలే, ప్రజలకు న్యాయం చేసే వాళ్ళు కావాలి మెయిన్గా. మా ఇబ్బందులు తెలుసుకొని మాకు ఏంది అని అన్ని చేసేటోళ్ళు అయితే మంచిగా అట్లా. ఇప్పుడు ఎవరైనా ఇల్లు కాదని మళ్ళీ అల్ల పోయేటోళ్ళని కూడా మేము కూడా నమ్మలేము ఇప్పుడు. ఎవరు వచ్చినా పర్వాలేదన్న, మాకు న్యాయం చేసేటోళ్ళు కావాలి అంతే. పార్టీ మారడానికి ఎట్లా వస్తున్నాం మరి ఎమ్మెల్యే? అది మేము తప్పుగానే అంగీకరిస్తున్నాం మరి. జనాల కోసం పోయినా అభివృద్ధి కోసం పోయినా అంటుండే ఆయన. సమర్థించారు ఇప్పుడే? లేదు సార్, ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది, ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చారంటే కాంగ్రెస్లో మా ఖైరతాబాద్ ప్రజలకి పని చేస్తా అని చెప్పి అందులో నుంచి ఇందులోకి వచ్చారని ఆయన అన్నారు. మేము కూడా అదే అనుకుంటాం కదా సార్, అందులో ఇప్పుడు పని జరుగుతుందని అనుకుంటాం కానీ జరగదని అయితే అనుకోం కదా. మరి సమర్థించాలి కదా దాన్ని. ఇప్పుడు ఒక దాంట్లో ఒక పని ప్రభుత్వం ఎక్కడుందో అక్కడే పని జరుగుతుందని అంటారు. ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వంలో లేడనుకోండి, ఈయన నా పార్టీ లేరు అందుకని మనకి ఇక్కడ ఏం పని జరగలేదని మళ్ళీ అది కూడా మా నోటి నుంచి వస్తుంది, ఇది కూడా మా నోటి నుంచి వస్తుంది. పార్టీలకు ప్రభుత్వం పైసలు లేదా? ఏమో సార్ అది తెలియదు కదా, మా లాంటి కామన్ పీపుల్కి ఎట్లా తెలుస్తుంది తెలియదు కదా, ఎట్లా ఉండదు తెలియదు. అట్లా మాకు పని అలా జరుగుతుంది అనుకుంటాం కదా. పైన గవర్నమెంట్ ప్రభుత్వం ఏది ఉంటే అదే అయితేనే మెయిన్గా చేస్తారు ప్రజలకు అన్నట్టుగా ఆ ఉద్దేశంతో అలా జరిగిపోతురేమో పార్టీలకి వెళ్ళి.
చూస్తున్నారు కదా, ఏ పబ్లిక్ మాట్లాడినా కేవలం వాళ్ళకు వచ్చిన హామీలు మాత్రమే మాట్లాడుతున్నారు. దానం నాగేందర్ మాత్రం ఆ పార్టీ మారడం అయితే తప్పని కొందరు అంటుంటే, కేవలం దానం నాగేందర్ గెలిస్తే తన అర్ధబలం అంగబలంతోనే గెలిచాడు. ఎందుకంటే పక్క పార్టీలతో పోలిస్తే దానం నాగేందర్ పక్క పార్టీ అభ్యర్థులు అయితే ఇంకా కన్ఫర్మ్ కాలేదు. బట్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి దానం నాగేందర్ కన్ఫర్మ్ కాబట్టి ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే దానం నాగేందర్ గెలిచేది ఉంటే మాత్రం ఓన్లీ డబ్బుతోనే గెలిచాడని చెప్పేసి కొందరు చెప్తున్నారు. ఈసారి మాత్రం కొందరు ఎట్టి పరిస్థితుల్లో డబ్బు పనిచేయదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చి 6 గ్యారెంటీలు ఇచ్చి ఆల్రెడీ మోసం చేసింది. ఇంకొకటి హైడ్రా కూడా అని చెప్పేసి పేద ప్రజల ఇల్లు కూలగొడుతుంది. సో దానికి సంబంధించి కూడా హైడ్రా ఎఫెక్ట్ అనేది ఉప ఎన్నికల్లో చాలా వరకు మనకు స్పష్టంగా కనబడే అవకాశం ఉంది. ఎందుకంటే ఖైరతాబాద్ సంబంధించి ఆల్రెడీ బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేగా ఉన్న దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ పోయి తర్వాత ఎంపీగా కూడా పోటీ చేయడం జరిగింది. ఎంపీగా పోటీ చేసిన తర్వాత కూడా చాలా పెద్ద ఓట్ల తేడాతో ఓడిపోవడం. సో దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో కూడా ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే ఎలా ఉండబోతుంది రిజల్ట్ అనేది ఒక టెన్షన్లా ఉంది. బీఆర్ఎస్ మాత్రం చాలా ధీమాగా చెప్తుంది, ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుస్తాడు అని చెప్పేసి ఆ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇప్పటికే చాలాసార్లు చెప్పడం జరిగింది. చూద్దాం ఉప ఎన్నికలు వస్తే ఖైరతాబాద్ ప్రజలు ఎవరికి పట్టం కట్టనున్నారనేది మున్ముందు తేలనుంది. కెమెరా పర్సన్ రాజుతో సురేష్, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.